హ్యాపీ బర్త్డే రా. హలో మా, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఫుల్ వీడియోస్ చేసి చాలా రోజులైతే అయిపోయింది. ఈరోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసామన్నమాట. రేపు మా హేమంత్ గారి బర్త్డే. సో ఒకసారి అలా తిప్పమ్మ ఒకసారి. సో చూసారు కదా, వీళ్ళందరూ నా స్కూల్ ఫ్రెండ్స్ అనమాట, అలాగే బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. సో అది మా చాలా రోజులు అయిపోయింది. ఆల్మోస్ట్ మేము నైట్ అవుట్ వేసి 1 year అయితే అయిపోయింది అనమాట. నైట్ అవుట్ అంటే మొత్తం ఇంకేం కాదు, నార్మల్గా ఫుడ్ తెచ్చుకొని తింటాం అనమాట. తిని ఇంకా నార్మల్గా స్కూల్లో జరిగిన మెమరీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ గుర్తు తెచ్చుకుంటాం అనమాట. ఆల్మోస్ట్ ఫుల్గా ఫన్ అయితే చేసుకుంటాం. సో ఇంకా చాలా రోజులు అయిపోయింది కాబట్టి మంచిగా ఎంజాయ్ చేయాలి ఈరోజు. సో అది ఇంకా మా హేమంత్ గాడే లేట్, ఆడొచ్చాడంటే ఇంకా కేక్ కటింగ్ అయి చేయిద్దాం. అలాగే ఈరోజు ఏదో ఒక స్టంట్ అయితే చేయిపియాలి మనోడితో. ఇంకా అంతే ఇంకేమేమి ఉన్నాయో మొత్తం మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ఇంకా చూసేయండి, వీడియో అయితే మాత్రం పిచ్చ ఫన్ ఉంటుంది మా వాళ్ళతో. ఇంకా చూసేయండి. సో అది ఇంకా అరే ఇటు తిప్పు, ఇటు తిప్పు, అలాగే తిప్పు. సో మ్యాటర్ ఏమైందంటే ఇప్పుడే మా ఓడి మీద ప్రాంక్ అయితే చేశారు. సో ఇక్కడ క్లిప్ వేస్తున్నా, ఖచ్చితంగా చూడండి, భలే ఉంది అసలు. టైం వచ్చేసి 9 అయిపోయింది మనోడి కోసం కేక్ కూడా అయితే తీసుకున్నాం. ఇంకా లేట్ అయిపోతుందని మా బర్త్డే బాయ్కి అయితే కాల్ చేసాం. వాడు ఇంకా లేట్ అయ్యిద్ది అన్నాడు. ఇంకా ఏం చేయలేక ఫ్రిడ్జ్లో అయితే పెట్టామన్నమాట కేక్. నేను వీడియో తీసుకుందామని మైక్ కనెక్ట్ చేసే లోపల నా స్టోరేజ్ మొత్తం ఫుల్ చేస్తారనమాట వీడియోలన్నీ తీసి. కొనడానికి చూసారు కదా, మా వాళ్ళు ఇలా ఏదో దూల పనులు చేస్తూ ఉంటారనమాట ఎప్పుడు. పాపం వీడియో తీస్తున్నా అని తెలియక ఎంత దర్జాగా పడుకున్నారు చూడండి. ఒకటి మీద ఒకటి అసలు ఫుల్గా ఎక్కిపోయారు అనమాట. సో మా నోడి కోసం అయితే ఫోటో ఫ్రేమ్ చేయించాం అనమాట. అందరం కలిపి అయితే చేయించాం మంచిగా. సో ఇదే అనమాట మన వైపు నుంచి ఓ చిన్న గిఫ్ట్ మనోడికి. టైం వచ్చేసి 12 అయితే అయింది. అండ్ మంచిగా ఎవ్వరు లేరనమాట. టెర్రస్ మీదకి వచ్చి మంచిగా చిల్ అవుతున్నాం. అండ్ కామెడీ ఏంటంటే బర్త్డే బాయ్ కూడా వెళ్ళాడనమాట బిర్యానీ తేయడానికి. వెళ్దాం చేద్దాంలే. సో ఇంకా కేక్ కూడా అయితే కట్ చేయించలేదు. వాడును ఇంకా మా డిఎస్పి గారు ఇద్దరు కలిసి అయితే వెళ్ళారు. వాళ్ళు వచ్చిన తర్వాత మంచిగా ఇంకా కేక్ కట్ అయితే చేయిద్దాం. అండ్ ఈ ఎదవలు చూడండి ఇక్కడ. సో ఇంకా అలా మంచిగా అయితే చిల్ అవుతున్నాం. చూడండి ఒకసారి, మొత్తం నైట్ వ్యూ అనమాట మా బెజవాడది. బెజవాడ అంటే అందులో ఒక పార్టీది అంతే. సో ఇప్పుడే మనోడైతే వచ్చాడనమాట గౌతమ్. అట్లే వాటర్ అయితే ఫిల్ చేస్తున్నారు. ద స్టార్ ఐటమ్ బిర్యానీ అయితే ఇక్కడ ఉంది. ఈడేంటి ఊగిపోతున్నాడు. కేక్ అయితే ఆర్డర్ చేసాము, 600 అయితే పడింది. వెళ్తారా బ్యాగ్ లో బాబు. ఏంటి మమ్మీ ఎవడీడు? హ్యాపీ బర్త్డే రా. డాన్స్ పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందిరా? అరే ఈ దోల డైరెక్ట్ వీడియో రికార్డ్ అవుతుంది కదా.
చాలే ఇంకా. సో సక్సెస్ఫుల్ గా క్యాండిల్ అయితే అది వెలిగించాడు. కాదు ఎన్నేళ్ళు వచ్చి 21 గట్టిగా 12 16 ఏళ్ళ వయసు పడి లేచే మనసు. సో ఇంకా కెమెరా ఉందని చెప్పి మా వాళ్ళు చాలా డీసెంట్ గా అయితే బిహేవ్ చేస్తున్నారు. ఒకవేళ ఆఫ్లైన్ అయితే ఒరే చెయ్యండి, అతి చేయకండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నా బర్త్డే సందర్భంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అఖిలేష్ వర్మ బ్లాగ్స్. ఇంకో మళ్ళీ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, లేపేసాడు ముందు. నువ్వు పెట్టి ఆగు. చెప్పు, నువ్వు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా ఫ్రెండ్స్ కేక్ కొన్నారు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అఖిలేష్ వర్మ బ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా అరే వీళ్ళు చూడండి, వీళ్ళ పని వీళ్ళదే అన్నమాట. కేక్ వచ్చేయండి. గైస్ మా ఓడి బర్త్డే డొనేట్ చేయాలనుకుంటే ఇక్కడ కింద స్కానర్ పెడతాం గైస్, దానికి డొనేట్ చేయండి. థ్యాంక్ యూ. ఒరే ఏం చేస్తున్నారా మీరు? అరే అని కొయినవ్వండి మా వీళ్ళు చూడండి, కేక్ కట్ చేయలేదు అప్పుడే లేపేస్తున్నారు సగం కేక్. దారా ఆగాగు. వన్స్ అగైన్ హ్యాపీ 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 బర్త్డే. 21 years వచ్చాయి. 12 years నుంచి కలిసి పుష్కరాలు ఎప్పుడే మా వాడికి ఎన్ని ఇయర్స్? 20 సంవత్సరాలు. సరే వాటి గురించి తర్వాత. 20 సంవత్సరాలు వచ్చాయి. 12 ఏళ్ళ నుంచి మాతోనే ఉన్నాడు పొట్టగాడు. మర్చిపోలేదు మా లవర్ని. మా ఇంకోటి ఏంటంటే వీళ్ళందరిలో ఒక్కొక్క స్పెషల్ క్వాలిటీ అయితే ఉంది. నేను ప్రతి ఒక్కరిది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందు కేక్ కట్ అయితే చేసేద్దాం. దారా పాట పాడండి రా, చిన్నప్పుడు స్కూల్లో పాడేవారు కదా. అయి కాదురా. అరే అందరూ వేసేస్తాం చెప్తున్నాను. సిగ్గు లేకుండా ఫస్ట్ పక్కనోడికి తినికన్నా తినేసాడు. వద్దులే, ఈ రోజు నేను తిట్టకూడదు మా. హ్యాపీ బర్త్డే. ఆగు. వీడియో ఆన్లో ఉందని మాట్లాడట్లే కానీ హ్యాపీ బర్త్డే మా. ఇంకా ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్ a lot. సో నీకోసం ఒక చిన్న గిఫ్ట్. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావురా? డోరేమాన్ పాకెట్ లో తీసినందుకు బండి తీరా. సో ఈ గిఫ్ట్ ఇచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కడి గురించి ఒక్కొక్క స్పెషలైజేషన్స్ అయితే ఉన్నాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇంకా రివీల్ చేసేద్దాం. ఇందాక మీకు చూపించా కదా. ఇదిగోండి తీస్తున్నా. ఒక్క నిమిషం అది క్లీన్ చేయి ఒకసారి. సో ఇందాక మీకు చూపించా కదా, ఇదిగోండి ఫోటో ఫ్రేమ్. సో ఈ ఫోటో ఫ్రేమ్ అయితే ఇదిగోరా, హ్యాపీ బర్త్డే మా అందరి నుంచి. ఈడో దరిద్రుడు ఇట్రారా. సో ఇట్రండి ఒకసారి. అరే ఇట్రా కౌశి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ a lot. సో గిఫ్ట్ అయితే ఇచ్చేసాం కదా. ఇప్పుడు ఒక్కొక్కడు ఏంటేంటో మా వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు. ఒక్కొక్కడు ఒక్కొక్క డైమండ్ అన్నమాట. సో ఇప్పుడు మా వాళ్ళ గురించి ఒక్కొక్కడు ఏంటేంటనేది చెప్తా నేను. దారా ఫస్ట్ క్యాండిడేట్. సో ఇప్పుడు కెమెరా ఆన్ చేయగానే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, కానీ మామూలుగా అయితే బాగానే ఉంటాడు. సో మనోడి పేరు వచ్చేసి డిఎస్పి. హాయ్ చెప్పరా. హాయ్ గాయ్స్. డిఎస్పి అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో. దేవసాయి ప్రణీత్ అనమాట. ఏరా? ఎస్ గాయ్స్. సో మనోళ్ళలో స్పెషాలిటీ ఏంటి అంటే అన్నీ మర్చిపోతుంటాడు బేసిక్గా. అరే ఇప్పుడు వీడియోలో ఉన్నావు, నీకు గుర్తుందా? ఏమో గైస్. సో ఈ టైప్ అనమాట, అన్నీ మర్చిపోతుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా 9th ఉన్నప్పుడు ఏవైతే థింగ్స్ ఉంటాయో బుక్స్ కానీ అన్నీ తీసుకెళ్ళిపోయాడు మా.
ఏరా అప్పుడు తెలిసి చేసావు తెలియక చేసావా? ఇప్పుడు ఏదో అలా జరిగిపోయింది గాయస్. సో అన్నీ మర్చిపోతాడు అనమాట. సో ఓకే బాయ్. గైస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, సరే జీవితంలో బాధలు ఆడుకుంటే అంటే అన్ని గుర్తుపెట్టుకున్నట్టుగా ఉంటాయి. చాలు చాలు చాలు. నాకేం లేవు, ఎందుకంటే నాకేం గుర్తుండవు. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇంకో డైమండ్ అయితే చూద్దాం దారా. సో మనోడి పేరు వచ్చేసి కౌశిక్. హాయ్ ఫ్రెండ్స్. సో నిజం చెప్తున్నామా, ఈడు తిన్న దొబ్బులు స్కూల్లో ఎవడు తిని ఉండరు. ఏమేం చేసావు అది కూడా చెప్పరా? మా క్లాస్లో అసలు కొత్తవన్నీ కనిపెడతారనమాట. ఎలా రా ఒకసారి బొగ్గలు, ఇంకోటి ఏదో చేసేవాడు మా ఇలాగా. జోకు సో అదన్నమాట. సో ఇలాంటి కళ్ళన్నీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఏమైందంటే మా 9th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా, ఎరా 9th 9th కడుపు నొప్పి అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాడు మా ఇల్లు వచ్చేసి పక్క సందులోనే. సో ఇల్లునోడు ఇల్లునట్టు ఉండాలా? లేదు. ఏం చేసావురా? బాంబులు కాల్చే బయటకు వచ్చి బాంబులు కాల్చాడు. మా క్లాస్లోంచి సార్లాలు చూసారనమాట. తర్వాత మామ దొబ్బులెట్టారు, మామూలు కాదు తెలుసా, ఆడుకు దొబ్బ. అది మన వాళ్ళు చేసే పనులు అలా ఉంటాయి. ఓకే నెక్స్ట్ దా. ఇంకా నెక్స్ట్ వచ్చే క్యారెక్టర్ ఎవరిదో చూద్దాం. ఏంట్రా మళ్ళీ వచ్చో? దూరన్నోడికి దునియా మొత్తం తెలిసిద్ది, మర్చిపోయినోడికి ఏం తెలియదు. అంటే ఇందాక ఆడికి క్యాప్షన్ చెప్పాడని ఇప్పుడు నువ్వు కూడా క్యాప్షన్ చెప్పడానికి ఇలా ఎక్కువ చేసినాడు ఒకటే మాట, రైట్ చెప్పండి. మా ఇప్పుడైతే బిల్డప్ బాబాయ్ అయితే వెళ్ళిపోయాడు. సో నెక్స్ట్ క్యారెక్టర్ అయితే పిలుద్దాం దారా. సో హాయ్ చెప్పు. హాయ్ గైస్. మనోడి పేరు గౌతమ్. జనరల్గా పెద్ద చెప్పడానికి ఏం లేదు, టాపర్ అనమాట, బాగా చదువుతాడు. కాకపోతే అప్పుడప్పుడు దోల పనులు చేస్తాడు మాతో పాటు. ఏరా అంతేగా చేయకపోతే ఎట్లాగా? తోల పురుషు దుర్యోధన్. ఏ ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇటెందుకు వచ్చు? సారీ రా, మర్చిపోయా. అది మావాడి పరిస్థితి. సో మనోడి గురించి చెప్పా కదా, అంత చెప్పడానికి ఏం లేదు. కాకపోతే అప్పుడప్పుడు దోల పనులు చేస్తాడు మాతో పాటు. ఓకే మా వెళ్ళి పడుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకో క్యాండిడేట్ బర్త్డే బాయ్ దా. సో మనోడి పేరు వచ్చేసి హేమంత్. హాయ్ చెప్పరా. హాయ్ బ్రో. సో బేసికల్గా ఆల్మోస్ట్ నా వ్లాగ్స్లో సగం వ్లాగ్స్లో మనోడైతే కనిపిస్తాడు. ఏమో ఫేమస్ అవ్వాలని చెప్పి నీ అకౌంట్లో కాస్త తిరుగుతున్నా. చాలు 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 నిజం చెప్పు. ఇప్పుడంటే క్యామ్ ఆన్ చేసా కాబట్టి ఎరా బ్రో పద్ధతిగా బ్రో, లేకపోతే ఈ ఉండేయే కదా ఫ్రెండ్స్ మధ్యలో. సో ఇంకా ఎనీవే హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ బ్రో. ఎన్నేళ్ళు అయింది బాబు? 21. 21. సో ఇంకా వీడి గురించి చెప్పాలంటే ఎన్సీసీ పర్ఫెక్ట్ క్యాండిడేట్. ఏమో ఆర్మీ వింగ్ అనమాట మనోడు. కొట్టాలి, జాబ్ కొట్టాలి. ఎన్నెత్తులే చూద్దాం తర్వాత. సో ఇంకా చెప్పడానికి ఏం లేదు. హ్యాపీ బర్త్డే. సో ఇంకా అలా అప్పటికే చాలా లేట్ అయిపోయింది మా. ఇంకా ఫుడ్ అయితే తినేసాం అనమాట, బిర్యానీ. టేస్ట్ అయితే మాత్రం యావరేజ్ మా. అండ్ ఇంకా అలా ఫుడ్ అయితే తింటూ ప్రతి ఒక్కటి మాట్లాడుకున్నాం అనమాట. స్కూల్లో ఆ మెమరీస్ కానీ, లేదంటే మేము చేసిన మంచి మంచి పనులు కానీ, ఫుడ్ తింటూ అలా మాట్లాడుతూ ఫ్రెండ్స్తో అసలు టైమే సరిపోదు మా ఎంత మాట్లాడుకున్నా. అప్పుడైతే డైలీ కలిసేవాళ్ళం మా స్కూల్ కాబట్టి. అలాగే ప్రతి సండే వచ్చిందంటే చాలు భవానీపురంలో అయితే క్రికెట్ ఆడుకునేవాళ్ళం. ఆ గోల్డెన్ డేస్ అయితే మళ్ళీ వెనక్కి రావు మా. నిజం చెప్పాలంటే చిన్నప్పుడే బాగుండేది మా. ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉండవు, కానీ పెద్ద అయిన తర్వాత లైఫే మారిపోద్ది. అండ్ ఇంకోటి మా, ప్రతి ఒక్కరు కూడా మీ వీడియోస్ అనేవి రికార్డ్ చేసుకోండి. ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ అలాగా రికార్డ్ చేసుకొని యూట్యూబ్లో అయితే ప్రైవేట్లో పెట్టుకోండి. సో దానివల్ల ఏంటంటే మంచిగా మెమరీస్లా మనకి గుర్తుండిపోతాయి అన్నమాట. ఆ వీడియోస్ అనేవి మనం చూసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.